ఈరోజు మీ అందరికీ కూడా ఈ మరుపురానటువంటి రోజుగా ఉండిపోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ప్రత్యేకించి తిరుమలరావు గారికి వారు చేస్తున్నటువంటి మంచి మంచి ర్యాంక్స్ అన్నిటికి కూడా వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. Thank you, sir. Hi, students. అంతా ఎవరి మట్టి వాళ్ళు బిజీగా ఉన్నారు కదండి. ఓకే ఓకే. I thank the founder, chairman and the chancellor of GGU, Sachin Raj garu, alage pro chancellor Sesi Varma garu, and the entire team of administrators and faculty and all the students and organizers of this program, Maitri, for making me a part of this program. Thanks a lot. యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు అంటే మాలాంటి వాళ్ళం మాట్లాడేటువంటి మాటలకి పెద్దగా వాల్యూ ఉండదు, ఎక్కదు కూడా పెద్దగా. ఎందుకంటే మీరు కంప్లీట్గా ఫ్రీగా ఉంటారు. యాక్చువల్గా ఈ 2 days కూడా మీ ఫెస్టివల్ ఇది. స్కూల్స్లోనూ కాలేజీల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లాంటివి. అయినా పిలిచారు కాబట్టి ఏవో 2 మాటలు చెప్పి నా బాధ్యత కాబట్టి నేను ముగిస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద అలమ్ని ఆఫ్ గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ శివన్న ఇందాక చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక 4 years చదువుకుని ఆ స్టేజ్కి వెళ్ళగలిగాడు అంటే ఈజ్ ఎ గ్రేట్ మోటివేషన్. నిజంగా చెప్పాలంటే ఈ క్యాంపస్ నుంచి తను ఏం తీసుకెళ్ళాడు, దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక తల్లి తండ్రి జంటకి 4 పిల్లలు పుడితే 4 పిల్లలు ఒకే రకంగా ఉండరు. కానీ ఆ తల్లిదండ్రులు 4 పిల్లల్ని ఒకే రకంగా పెంచుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టేజ్కి వెళ్తూ ఉంటారు. అంటే ఇచ్చేవాళ్ళు ఒకటైనా, ఇచ్చింది ఒకటైనా, ఆస్తులు కూడా సమానంగా పంచిన 10 సంవత్సరాలు పోయిన తర్వాత చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టేజ్లో ఉంటారు. 4 ఈక్వల్గా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. దట్ డిపెండ్స్ అపాన్ ద యాటిట్యూడ్. ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాంపస్. జీజీ ఈజ్ అ వెరీ బిగ్ క్యాంపస్. ఇది యాక్చువల్గా మీ ఛాన్సలర్ సత్యనారాయణ రాజు గారిది ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ఎప్పుడో 18 years బ్యాక్ నాతో మాట్లాడుతూ ఎలా అయినా సరే గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ చేయాలి తిరుమలరావు గారు, డెఫినెట్గా చేస్తాము, మందే కాదు ఇంకా చాలా ఆంధ్రలో యూనివర్సిటీలు రావాలని చెప్పి అనేవారు. మొత్తం మీద ఈ క్యాంపస్ని యూనివర్సిటీ క్యాంపస్గా మార్చడం, మీ అందరూ కూడా ఏదో గైట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాను అనే దానికన్నా ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ జీజీయూ అన్నదానికి మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ క్యాంపస్. ఐ థింక్ స్ప్రెడింగ్ ఓవర్ ఆల్మోస్ట్ 200 acres, 300 acres. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి కానీ, మీకు కావాల్సినటువంటి అదర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి కానీ, అది అకాడమిక్ కానీ నాన్ అకాడమిక్ కానీ ఏది కావాలన్నా సపోర్ట్ చేయగలిగినటువంటి స్ట్రెంగ్త్ ఇక్కడ మేనేజ్మెంట్కి ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుని ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాకల్టీ ఇచ్చేటువంటి సజెషన్స్ తీసుకుని మీరు ఇందాక ఒక శివన్న ఎలా అయితే మీకు ఈ స్టేజ్ మీదకి వచ్చాడు, అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా క్లియర్గా చెప్పాలంటే ఎక్సెస్ స్టూడెంట్స్ని ఎవరిని పిలుద్దాము అంటే మొత్తం మేనేజ్మెంట్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అలా అటువంటి ఒక ప్రముఖ వ్యక్తిగా సమాజంలో ఎదగాలి. తర్వాత అందరికీ నేను చెప్పేది, అందరూ కూడా జాబ్స్ కోసం మీరు చదువుతున్నానని అనుకోవద్దు దయించి. ఎందుకంటే అందరికీ జాబ్స్ దొరికేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. కానీ బ్రతకడానికి బోర్డని ప్రొఫెషన్స్ ఉంటాయి. అలాగే మన శక్తి సామర్థ్యాలతోటి, మనకు ఉన్నటువంటి ఇన్నెట్ టాలెంట్ తోటి మనం ఏదైనా కాగలం. భగవంతుడు మీకు ఏదైతే ఆ ఇన్నెట్ టాలెంట్ ఇచ్చాడో ఆ టాలెంట్ను ఉపయోగించుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని మీరు ఉపయోగించుకుంటూ అందరూ కూడా మీ మీ పరిధిల్లో, మీ మీ డొమైన్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, జీజీయూ మీ మీద చూపించేటువంటి కేర్ ఏదైతే ఉందో ఆ కేర్కి మొత్తం మేనేజ్మెంట్ని అలాగే మొత్తం అంటే టీమ్ని నేను అప్రిషియేట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్.
వెరీ గుడ్ ఈవినింగ్ జీజీయూ. హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? ఎస్, మనం ఆల్రెడీ కలిసాం కదా ఇంతకుముందు. ఎస్, ఒకసారి గట్టిగా. ఇప్పటి వరకు కామ్గా కనిపిస్తుంది మీరందరూ. ఒకసారి గట్టిగా ఎనర్జీ స్టూడెంట్స్ అందరూ కలిసి. ఎస్, ఇవాళ గాయపడ్డ సింహం నుంచి థీమ్ సాంగ్ ని మీ దగ్గర లాంచ్ చేయడానికి టీం అందరు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఒకసారి గాయపడ్డ సింహం టీం అందరికి గట్టిగా చప్పట్లతో మీరందరూ సాదరంగా స్వాగతం పలికేద్దామా? గట్టిగా ఒక ఎనర్జీ వినిపించాలి. ఈవినింగ్ కదా, ఎండ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది. గట్టిగా. ఎస్, సో మీరు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటే మా టీం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట. సో టైటిల్ ఎలా ఉంది? గాయపడ్డ సింహం. మనమందరం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. అదే టైటిల్తో చాలా క్యాచీగా ఉండడానికి ఆ సినిమా గాయపడ్డ సింహంతో మన ముందుకు రాబోతున్నారనమాట. సో టైటిల్ చూడగానే నవ్వొచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ క్యాప్షన్ ఏంటి తెలుసా? ట్యాగ్ లైన్, డోంట్ లాఫ్, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ అని అనమాట. సో అయితే ఇక్కడ టీం ఉన్నారు. వరుసగా మీకు కూడా ఒకసారి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ముందుగా హీరో అండ్ మనందరికీ బాగా ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. తరుణ్ భాస్కర్ గారు, మీరు ఒకసారి లేచి మా వాళ్ళకి అటు సైడ్ హాయ్ ఇచ్చారనుకోండి, మా వాళ్ళలో జోష్ నింపుతారు. అలాగే మొట్టమొదటిసారిగా ఇప్పుడు డైరెక్టర్ కశ్యప్ గారు కూడా, సార్ మీరు కూడా కొంచెం ఒకసారి లేచి. కశ్యప్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్, అలాగే ప్రొడ్యూసర్ భానుకిరణ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సే హాయ్ టు దెమ్ సార్, మీరు కూడా వాళ్ళకి. అలాగే సోమరాజు గారు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు, ఆయన కూడా ఒకసారి. అలాగే మరి ఈ రోజు మనం ఈ సాంగ్ లాంచ్కి అయితే వచ్చిన రాపర్, తను కూడా ఇక్కడ అసురన్ జాయిన్ అయ్యారు. అసురన్, హీఈస్ అవర్ రాపర్. ఎస్, సో మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారా? సారీ, ట్రైజర్ చూసారా? ఇంకా చూడలేదా మీరెవరు? ట్రైజర్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందామా? ఎందుకంటే అప్పుడు అసలు ఈ సినిమా ఏంటి, ఏం చెప్పబోతున్నారు, ఏ లైన్ మీద ఈ సినిమా రాబోతుంది అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీకు క్లారిటీ ఉంటే నేను మాట్లాడడానికి నాకు ఒక క్లారిటీ ఉంటుంది. సరేనా? ట్రైలర్ చూసేద్దామా ఫస్ట్? ఎస్, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ లెట్స్ ప్లే ద ట్రైలర్ ఆఫ్ గాయపడ్డ సింహం. యాంకర్ ట్రైలర్ అంటుంది, ఏంటంటున్నా ట్రైజర్. లైట్స్ ఆన్. ఎస్, ఎలా అనిపించింది మా ట్రైజర్ గాయపడ్డ సింహం? మనలో కూడా చాలా మంది గాయపడ్డ సింహాలు ఉన్నారు కదా, ఏదో ఒక దానికోసం ఫైట్ చేస్తూ. మరి ఈ గాయపడ్డ సింహం దేనికోసం అనేది మీకు అర్థమైపోయినట్టుంది. ఎలాగైనా అమెరికాకి వెళ్ళాలి.
మరి ఏం జరిగింది అసలు? ఎందుకు అంత గట్టిగా పట్టుదల పట్టి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాడు? అమెరికాకి వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళు హైప్ ఇవ్వడం, బిల్డప్ ఇవ్వడం ఒక రకమైతే, ఎళ్ళక ముందు నుంచే బిల్డప్ ఇవ్వడం అనేది ఇంకొక ఎత్తు అనమాట. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మరి నచ్చిందా మీకు ఈ కాన్సెప్ట్? ఎస్, మరి తరుణ్ భాస్కర్ గారు సినిమాల ద్వారా డైరెక్టర్గా మీ అందరికీ పెళ్లి చూపుల దగ్గర నుంచి పరిచయమే. ఎస్, ఒక పెళ్లి చూపులు లాంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ నగరానికి ఏమైంది అంటూ, అండ్ ఒకవేళ మీరు పెళ్లి చూపులు కాకపోయినా ఈ నగరానికి ఏమైంది అయితే అందరు చూసుంటారుగా. డెఫినెట్లీ రిపీటెడ్ వాచ్. అందరూ తాగుదాం రా డైలాగ్ మామూలేనా మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో? ఎప్పుడు కౌశిక్ డైలాగ్ ఏంటి? తాగుదాం. ఎస్, సినిమా చూసిన తర్వాత పదే పదే మనం గోవాకు కూడా అదే పనిగా, సినిమా చూసిన తర్వాత గోవాకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? ఇంకా వెళ్ళలేదా మీరు? సరే, ఖచ్చితంగా చూసిన తర్వాత మీరు డెఫినెట్గా వెళ్తారు ఖచ్చితంగా. ఆ సినిమా అంత ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట మనందరికీ. సో అలాగా డిఫరెంట్ సినిమా, కీడా కోలా లాంటి ఇలాంటి సినిమాలని డిఫరెంట్గా తన్ని రిప్రజెంట్ చేస్తూ సినిమాలను చేస్తూ వచ్చారు. అండ్ హీరోగా కూడా మీకు ఆల్రెడీ మీకు పరిచయమే. రీసెంట్గా ఓం శాంతి శాంతి అని చెప్పి అక్కడ బాగా గాయపడినట్టున్నారు కదండి. చీత కొట్టారు ఆ సినిమాలో. చూసారా మీరు? ఎస్, రీసెంట్గానే ఓం శాంతి ఆహాలో కూడా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఒక మంచి ఎంటర్టైనర్. ఈయన డైరెక్టర్గా అద్భుతమైన సినిమాలు తీయడమే కాదు, యాక్టర్గా కూడా మనందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్లు వాటితో మన ముందుకు వస్తున్నారు. మరి ఇప్పుడు గాయపడ్డ సింహంగా మన ముందుకు రాబోతున్నారు అనమాట. అండ్ ఈ సినిమాని మనకి పవన్ సాధినేని గారు ప్రజెంట్ చేస్తున్నారు. సప్తాశ్వ మీడియా వర్క్స్, జీ స్టూడియోస్, పిఓపి స్టోరీస్ సంయుక్తంగా ఈ సినిమాని మనకు అందిస్తున్నారనమాట. భానుకిరణ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, విజయ్ కృష్ణ గారు, ఉమేష్ కుమార్ గారు ప్రొడ్యూసర్స్గా, సోమరాజ్ గారు వీళ్ళందరికీ కూడా ఫ్రెండ్గా ఉన్నారు, ఇక్కడికి మనతో పాటు జాయిన్ అయ్యారు. కశ్యప్ శ్రీనివాస్ గారు, తను ఆల్రెడీ చాలా వెబ్ సిరీస్లు, యూట్యూబ్లో వీటన్నిటితో ఆయన మీ అందరికీ పరిచయమే. మొట్టమొదటిసారిగా థియేటర్స్లో మిమ్మల్ని తన డెబ్యూ సినిమా ఇది అనమాట. సో మరి ట్రైలర్ చూసిన తర్వాత మీకు అనిపించిందా ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది అయితే అర్థమైందా? ఎస్, ఖచ్చితంగా రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది, మీకు కంప్లీట్గా ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అటువంటి అద్భుతమైన సినిమాని కశ్యప్ గారు మనకు అందిస్తున్నారు. అండ్ స్పీకర్ అగస్తి మ్యూజికల్ డైరెక్షన్లో మీ అందరికీ తనకి కేర్ ఆఫ్ కంచురపాలెం కానీ లేకపోతే మిడిల్ క్లాస్ మెలోడీస్ కానీ ఈ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే చేశారో ఆయన నుంచి ఈ సినిమా మనకి రాబోతుందన్నమాట. ఎస్, ఇంకా మీ అందరికీ ప్రత్యేకంగా ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పేశాను, తరుణ్ భాస్ గారు ప్రధాన పాత్రలో. అండ్ మీ ఫరియా అబ్దుల్లా చిట్టి, ఎస్ ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు, బట్ డెఫినెట్గా నెక్స్ట్ ఈవెంట్లో ఆవిడ మిమ్మల్ని కలుస్తారు. ఎస్, అలాగే విష్ణు ఓయ్ తెలుసు కదా మీ అందరికీ, మ్యాడ్ సినిమాలో లడ్డు. ఎస్, ఆ లడ్డు కూడా ఉంటున్నాడు అని అంటే ఇంకెలా ఉండబోతుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, మానసా చౌదరి కూడా ఈ సినిమాలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మరికొద్ది రోజుల్లోనే మిమ్మల్ని గాయపడ్డ సింహంతో పలకరించబోతున్నారనమాట. మరి లేట్ లేకుండా వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే ముందుగా అయితే ఈరోజు తరుణ్ భాస్కర్ గారికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో ఉంది, ఆ వీడియోని చూసేద్దామా? ఎస్, ఒక మాషప్ వీడియో తరుణ్ భాస్కర్ గారు ప్లీజ్.
ఓకే, లైట్ సాంగ్ ప్లీజ్. ఎస్, మరి మీతో పాటుగా మీ చైర్మన్ ఛాన్సలర్ చైతన్య రాజు గారు కూడా జాయిన్ అవుతారు. ఆయన కూడా లాంచ్ చేస్తారనమాట. ఒకసారి మైక్ అక్కడ ఇచ్చేసారా చైతన్య రాజు గారికి? మైక్ పంపించారా? రెడీయా కౌంట్ డౌన్కి? 5. చైతన్య రాజు గారు మీరు లాంచ్ అని చెప్తే మనం అందరం కలిసి చూసేద్దాం. ఎస్. గాయపడ్డ సింహం సాంగ్ లాంచ్.
అది నచ్చిందా మరి థీమ్ సాంగ్? ఎస్, ప్రమోద్ అసురన్ ఈ సాంగ్ని పాడారనమాట. మామూలుగా మనం అందరం బయటికి వెళ్తుంటే నల్లపిల్లి అడ్డొస్తే అందరూ ఆగి అయ్యో కాసేపు ఆగి వెళ్దాం అనుకుంటారు. బట్ ఈరోజు గాయపడ్డ సింహంకి ఎవరు అడ్డొచ్చారు? తెల్లపిల్లి అడ్డొచ్చిందనమాట. ఆ తెల్లపిల్లి ఎవరు చెప్పచ్చా? తరుణ్ భాస్కర్ గారు అక్కడి నుంచే తెల్లపిల్లి ఎవరు అని అంటే అంటున్నారు. సో నేను కూడా పాస్. మీకైతే అర్థమైందిగా మరి అదనమాట. వీసా రిజెక్షన్ 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 ఎందుకు జరిగింది ఏంటి అనేది మనకు తెలియాలి, తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లోనే. మరి లేట్ లేకుండా టీం అందరినీ స్టేజ్ మీదకి పిలిచేద్దామా? ఎస్, ముందుగా జీజీయూ చైర్మన్ ఛాన్సలర్ చైతన్యరాజు గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే జీజీయూ కో ఛాన్సలర్ శశి గారిని కూడా ఆహ్వానించేస్తున్నాం. గట్టిగా మీ మీ ఫ్యాకల్టీ, మీ ప్రిన్సిపల్ వీళ్ళు వస్తున్నప్పుడు ఎనర్జీ ఎట్లుండాలి? అక్కడ లైట్స్ ఏంటి? లైట్స్ లేదంటే ఇంకా ఎక్కువ వర్షాలు మీరు. ఎస్, సో మరి ఈ మూవీకి సంబంధించి అలాగే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఒక మంచి ఫ్రెండ్ సోమరాజు గారిని కూడా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. ఎస్, అలాగే మరి ఈ రోజు మీరు విన్న థీమ్ సాంగ్ నచ్చింది కదా మీ అందరికి? ఎస్, ఇలాంటి బోల్డ్ అని అద్భుతమైన సాంగ్ కూడా ఉండబోతున్నాయి. మనం తరుణ్ భాస్కర్ గారి డాన్స్ కూడా చూడబోతున్నాం. చూసాం ఆల్రెడీ మీరు కూడా. మన డైరెక్టర్ కశ్యప్ గారిని కూడా వేయించేశారు డాన్స్ ఈ పాటలో. మరి ఈ సాంగ్ కి వోకల్స్ అందించిన ప్రమోద్ అసురాని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాం. మరి మొట్టమొదటిసారిగా లేదు, మీరు మాట్లాడిన తర్వాత మేము మిగతా వాళ్ళతో మాట్లాడతాం. ఆఖరితో మాట్లాడతారా, లాస్ట్లో మాట్లాడతారా? ఓకే, మరి శశి గారు మీరు మాట్లాడతారా ముందుగా? ఎస్, అసలు ప్రాబ్లం లేదు, స్టూడెంట్స్ కదా, ఇప్పటికి క్లాసులు పీకి పీకి అలవాటు ఉంటుందా? సో ఫస్ట్ తరుణ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు. తరుణ్ భాస్కర్ గారితో మాట్లాడినప్పుడు త్రూ సోము ఇదంతా నేను రావటం కాదు, మన ఫిల్మ్ ఒకటి ఉంది, ఐ వాంట్ టు అఫీషియలీ లాంచ్ ద సాంగ్ ఇన్ యువర్ క్యాంపస్ అన్నారు. ఇట్స్ సో ఓవర్వెల్మింగ్ సార్. నేను ఐ సీన్ యువర్ ఫిల్మ్స్ అండి. పెళ్లి చూపులు వాజ్ సచ్ ఎ గుడ్ ఫిలిం. తర్వాత ఈ నగరానికి ఏమైంది అండ్ లాడ్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. నేను కాదు, మా అబ్బాయి వాళ్ళు కూడా దే ఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ అండి. ఫ్యాన్స్. సో ఐ విషింగ్ దిస్ గాయపడ్డ సింహం ఎ వెరీ బిగ్ సక్సెస్. స్టూడెంట్స్ మనందరం సపోర్ట్ చేయాలా? రైట్, గట్టిగా క్లాప్స్ కొడితే చేసినట్టు గట్టిగా అరవాలి. నైస్ సార్. ఐఎమ్ సో క్యూరియస్ అండి. గాయపడ్డ సింహం చూపెట్టినప్పుడు యు షోన్ వన్ పర్సన్, అంటే పేరు చెప్పకూడదేమో నేను, ద పర్సన్ ద రీజన్ ఫర్ ఆల్ దిస్ వరల్డ్ డిసార్డర్ టుడే మీరు చూపెట్టారు. ఇట్స్ సో క్యూరియస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వాట్ ఈస్ దట్, మీరు ఏం చూపెట్టారు ఫిలింలో అని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ అండి. ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా త్రూ జర్నీలో ఉంటూ అందరికీ సపోర్టివ్గా ఉన్న సోమరాజు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, అక్కడికి వెళ్ళండి. ఎక్కడ ఎనర్జీ లేదు, గట్టిగా అరవాలి. యా, సో మేము కూడా అందరూ ఫ్రెండ్స్ కలిసి ఇది చేస్తున్నాం. అండ్ ఫిలిం చాలా బాగా వచ్చింది అండ్ ఆడియో అన్నీ బాగుంటాయి. అండ్ దెర్ ఈస్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆల్సో. ఇక్కడ ట్రంప్ అంటే ఎంతమంది కోపం? అవునా? అయితే మీ అందరికీ నచ్చుతుంది. సో వెయిట్ చేయండి, తప్పకుండా చూడండి. బట్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ప్లీజ్ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. కాదు, ట్రంప్ అంటే కోపం అంటే మీరు అందరూ అంటున్నారు. మీరు నెక్స్ట్ ఏం నేను కూడా చైతన్య స్టూడెంట్నే. థ్యాంక్ యూ సోమరాజు గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీరు విన్న థీమ్ సాంగ్ నచ్చింది కదా మీ అందరికీ? ఎస్, ప్రమోద్ అసురా మాట్లాడతారు ఇప్పుడు. ఏం గోదార్, ఏం సంగతి? మా టీంలో ఫెరోజ్ అని ఒక మనిషి ఉంటాడు అనమాట. మావాడు గోదావరి ఇక్కడే పక్కనే. మా వాళ్ళు గోలాడితే బీభత్సంగా ఉంటుంది అన్నాడు. వినిపించలేదు నాకు అసలు. ఏం గోదార్, ఏం సంగతి? ఇంకొంచెం వేసుకోవచ్చు. రోజు మిల్క్ తాగలేదు ఎవరు?
ఏం గోదారి ఏం సంగతి అది. సో గాయపడ్డ సింహం అంటే ఐ థింక్ లైక్ మీకు అందరికీ కొంచెం ఒక చిన్న ఒక హిట్ వచ్చి ఉంటుంది, లైక్ అర్థమై ఉంటుంది లైక్ ఏంటి సంగతి అది ఇది అని. సో మన దానిలో అందరూ ఐ థింక్ ఇటువైపు తెలియదు కానీ అందరికీ ఏదో ఒక గాయాలు తగిలే ఉంటాయి. అది ఎడ్యుకేషన్లో కావచ్చు, ప్రేమలో కావచ్చు, ఎక్కడైనా కానీ. ఇక్కడ ఆల్రెడీ బ్రేకప్ అయిన గాయపడ్డ సింహాలు ఎంతోమంది ఉన్నారు? ఎత్తేస్తారు జనాలు పైకి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో అడవిలోన సింహం ఊరు దాటబట్టే, తట్టబుట్ట అన్ని సర్దుకొని సాగబట్టే, ఊరు దాటే లోపే తెల్ల పిల్లి అడ్డుపడక యూటర్న్ కొట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే. మిగతాదంతా మీరు సినిమాలో చూస్తారు, క్రేజీ ఉంటుంది. బట్ హానెస్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ టు యూ గైస్. ఇక్కడ జీవితంలో ఏదో పీకేద్దామని ఎంతమంది ఉన్నారు? ఏయ్ దీనికి అరవరైందా? అంటే అందరం అలా అనుకొని వచ్చామన్నమాట. ఓకే, ఎ స్మాల్ మోటివేషన్ ఫర్ యూ గైస్. నీకంటూ కోరికుంటే తీర్చుకునే తప్పనుంటే, గుండెలోన బాధ ఉంటే, ఒంటి నిండా కసి ఉంటే, పైకి లేరా మిత్రమా, మరుగుతున్న రక్తమా, ఓటమే గెలుపుకి సరికొత్త నిచ్చెన. సముద్రాలే పొంగిన, భూమే కంపించిన, పట్టు నువ్వు విడవకు పర్లేదు నువ్వు చచ్చిన. ఆకాశమంత దమ్ము తీసి గుండెలోన నింపరా, కళ్ళు తెరిచి గెలుపు వైపు పరుగు నువ్వు తీయరా. కారణాలు పక్కన పెట్టి కలల వైపు చూడరా, సాధ్యమనే మాట నువ్వు సాధ్యం చేసి చూపరా. తలుచుకుంటే కాని పని అంటూ ఏది లేదురా, నీ వల్ల కాదు అన్న వాళ్ళ నోరు నువ్వు ముయ్యరా. నీ బరువువి నువ్వే, బాధ్యత నువ్వే, భాషే లేని భావం నువ్వే, ఆశవి నువ్వే, రాజువి నువ్వే, అన్నీ నువ్వే. నీది నువ్వే చూసుకోవాలా, నీది నువ్వే ముందుకెళ్ళాలా, లేకపోతే గాయపడతారా బాబతే. ఎనీవేస్ దట్స్ మై టైమ్. గాయపడ్డ సింహం ఇస్ కమింగ్ సూన్ అండ్ ఇట్స్ గోన్ బి క్రేజీ. ఐ థింక్ ఫస్ట్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, ఇంకో 4 పాటలు ఉన్నాయి, మెంటల్ ఉన్నాయి. వన్స్ అగైన్ దట్స్ మై టైమ్. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి. థ్యాంక్ యూ Thank you. ప్రమోద్. జనరలీ ర్యాప్ సాంగ్ అనగానే మాకు లిరిక్స్ ఏవి అర్థం కావన్నమాట. అర్థమైనట్టు బిల్డప్ ఇవ్వడం మాకు అడవాలైపోయింది. బట్ మొట్టమొదటిసారిగా ఈ పాటలో మా అందరికీ లిరిక్స్ అర్థమయ్యే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఈ లిరిక్స్ ఖచ్చితంగా తరుణ్ భాస్కర్ గారి సినిమాకి అక్కడున్న కాన్సెప్ట్కి పర్ఫెక్ట్ సింక్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. అన్నిసార్లు గాయపడ్డారు, ఆయన యుద్ధం చేస్తున్నారనమాట వీసా కోసం. ఎస్, లేట్ లేకుండా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గారి మాటలను వినేద్దాం. హలో జీజీయు, అదే గాయపడ్డ సింహం. సో ఇక్కడ బేసిక్గా కాలేజ్లో చదువు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు, కానీ కాలేజ్ లైఫ్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఇలాంటి ఫెస్ట్లు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఫెస్ట్లోనే నేను ఏదో డ్యాన్సో ఏదో చేసేసి అందరూ మీలాగా అరుస్తూ ఉంటారు కదా, ఆ చీర్ ఇవన్నీ విని ఇలాంటిది ఏదో కావాలనే ఈ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాం. సో నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఇక్కడ ఉంటారు, ఉన్నారా? అది అందరూ మన డ్రీమ్స్ని రీచ్ అవ్వాలి. ఈ ప్రాసెస్లో గాయాలు పడతాం, గాయపడ్డ సింహాలు అవుతాం. అండ్ ఎంతమంది యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు? లైట్ తీసుకున్నారా? అంటే ట్రైజర్ చూసిన తర్వాత ఎందుకులే అనుకున్నట్టున్నారండి. కొంతమంది ఎత్తారు, మీకు ఉంటుంది. అయితే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు, ఎవరైతే వెళ్ళొద్దు అనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో త్వరలోనే ఈ సినిమా వస్తుంది, డెఫినెట్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. తరుణ్ గారు తన బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ జీజీయు మేనేజ్మెంట్ అందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మేము డెఫినెట్గా ఈ సాంగ్ ఒక కాలేజ్లోనే లాంచ్ చేద్దాం అని అనుకున్నాం, అది ఇక్కడ కుదరడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కశ్యప్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ వర్క్ ఆన్ స్క్రీన్ సూన్. అండ్ ఎస్, ఈ మూవీ ప్రొడ్యూసర్ భానుకిరణ్ ప్రతాప్ గారి మాటల్ని కూడా వినేస్తాం.
GGU, how are you? రైమింగ్ బాగుందా? GGU, how are you? ఇప్పుడు మీరు చదువులు అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు? కొంచెం చేతులు ఏమైనా ఎత్తారా? అబ్బో, చాలా మంది ఎత్తున్నారే చేతులు. మరి ఏంటి, మీకు ఎవరికైనా ఇలాంటి తెల్లపిల్ల ఎదురైతే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళు యా. తెల్ల పిల్ల అనుకుంటున్నారండి, తెల్ల పిల్లి తెల్ల అనుకోవట్లేదు. పిల్ల కాదు, తెల్ల పిల్ల పక్కన ఉంది ఇక్కడ, యాంకర్ కాదు, తెల్ల పిల్లి. సరే, ఇప్పుడు ఇలాగే మీలాగే వెళ్దాం అనుకుని చెప్పి అమెరికా మా హీరో ఒక తెల్లపిల్ల ఎదురయ్యి వెనక్కి వచ్చి ఏదైనా రివెంజ్ తీసుకుందాం అనుకున్న పరిస్థితే మా సినిమా కథ. సో ఇప్పుడు మీకోసం చాలా ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తీశాడు మా డైరెక్టర్, రాశాడు తీశాడు బోత్ కశ్యప్. చాలా బాగా వచ్చింది సినిమా అండ్ మంచి యాంటిసిపేషన్ కూడా ఉంది. పాటల వైజ్ చూసుకుంటే ఈరోజు రిలీజ్ చేసిన పాట ఒక ఎత్తు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి, 4 పాటలు ఉన్నాయి. అన్ని పాటలు కూడా చాలా బాగా కుదిరాయి. అండ్ తరుణ్ గురించి చెప్పాలి ఒక మాట. తరుణ్ మీ అందరికీ కూడా డైరెక్టర్ కింద తరుణ్ చాలా ఇష్టం, మంచి సినిమాలు తీశాడు, నాకు కూడా చాలా ఇష్టం యాజ్ అ డైరెక్టర్. కాకపోతే ఈ సినిమా నుంచి యాజ్ అన్ యాక్టర్ ఆల్సో యూ విల్ స్టార్ట్ లవింగ్ హిమ్. అంతకుముందు చేసిన యాక్టింగ్ ఓకే గుడ్ బాగుంటుంది, కానీ ఈ సినిమాలో యాజ్ అన్ యాక్టర్ హీఈస్ గోయింగ్ టు లైక్ గెట్ ఆన్ టు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అండ్ ఈ సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయండి. ఒక్కొక్కటి మేము రివీల్ చేస్తూ ఉంటాం సర్ప్రైజెస్. ప్రమోషన్ స్టార్ట్ చేసాం, త్వరలో మోస్ట్ ప్రాబ్లీ ఏప్రిల్లో మేము రిలీజ్ అనుకుంటున్నాం సినిమా. వీఆర్ గేరింగ్ అప్ విత్ ద ప్రమోషన్స్ అండ్ ఆల్. అండ్ ఐ వాంట్ మీరందరూ, మీ స్టూడెంట్స్ అందరూ తలుచుకొని కొంచెం ఈ పాటని, మా ట్రైలర్ని షేర్లు కొట్టి కొంచెం అందరికీ చూపించి మీకు తెలిసిన వాళ్ళందరికీ బాగా ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ లాస్ట్గా అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చైతన్య గారికి అండ్ అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తానికి చాలా థ్యాంక్స్. మీ మధ్యలో ఈ పాట ఇలా లాంచ్ చేసుకోవడం, ఈ సినిమాని ఇలా ప్రమోట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సోము, స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ అరేంజింగ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ భానుకిరణ్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అడిగారు కదా మీరు ఎక్కడో చోట గాయపడ్డారా అని. బట్ ఈయన డైరెక్టర్గా అసలు ఎక్కడ గాయపడలేదు. ఆయన మొదటి సినిమానే నేషనల్ అవార్డును అందుకొని తర్వాత అద్భుతమైన సినిమాలను అందిస్తూ యాక్టర్గా కూడా మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు గాయపడ్డ సింహంగా మన ముందుకు రాబోతున్నారు. తరుణ్ భాస్కర్ గారి మాటలు వినేద్దాం. జీజీయు, చాలా గాయపడ్డాను నేను లైఫ్లో, మీలానే చాలా గాయపడ్డాను. కానీ ఆ గాయాలన్నీ ఇంజనీరింగ్ కాలేజ్లోనే అయినాయి, మీ అందరికీ అవుతున్నాయి చూడండి. అక్కడ ఒక డివిజన్ ఉన్నది, వాళ్ళేమో ఏదో ట్రై చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడిని ఇంప్రెస్ చేస్తున్నారు, అంతే ఏదేదో అవుతుంది అంత. కాదు, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇక్కడికి రావడం అన్నది నా అదృష్టం, ఎందుకంటే ఇంత పవర్ ఎక్కడ లేదు. జీజీయూ ఇస్ అమేజింగ్. ఇంత కొలాబ్ అసలు నేను ఎక్కడా చూడలేదు. ఫార్మసీ, ఇంజనీరింగ్ అంతా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఉంది అక్కడ. ఏంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఒక ఓ వేసుకోండి. ఫార్మసీ రెండు కలిపి చదువుతున్నారా? ఏం చదువుతున్నారో తెలుసా మీకు? ఎంతమంది చిట్టీలేసి పాస్ అవుతారో ఓ వేసుకోండి. ఏయ్ అంటే చదవరారా మీరు? అది ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పండి వెనకాల. ఏంటి? ఓకే, సో ఎవరు యూఎస్కి వెళ్దాం అనుకున్న ప్లాన్ ఉందా లేదా? ఎందుకు ఇప్పుడు ఆడ బాంబులు వేస్తున్నారనా? దేనికి భయపడద్దు, మనం గాయపడుతూనే ఉండాలి. కానీ లవ్లీ ఎనర్జీ. అసలు నాకు ఆల్వేస్ లవ్ కమింగ్ టు అ కాలేజ్, కానీ దిస్ యూనివర్సిటీ స్పెషల్. చాలా వైబ్ ఉంది. అసలు ఇట్లనే ఉంటుందా రోజంతా మీకు? అన్నిటికీ ఓ అంటారా మీరు? బాయ్. ఏదో మేము ఎంజాయ్ చేద్దామంటే మీరు ఎందుకురా సాంగ్ లాంచ్కి వచ్చినారు అన్నట్టుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్.
I hope you like the song. Boundana. There's lot more coming up, and most importantly, it's the talent of this director Kashyap Srinivas. ఇంజనీరింగ్లో మళ్ళానే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చాలా స్టోరీస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ తీసి కష్టపడి హీ మేడ్ హిజ్ ఓన్ నేమ్. నౌ హీస్ డెబ్యూయింగ్ విత్ గాయపడ్డ సింహం. అసలైన హీరో సినిమాకి ఆయన కథనే, ఆయననే, మొత్తం ఆయనదే అనమాట. సో కష్టపడ్డ సింహం ఆయన, అనుభవిస్తున్న నేను అదృష్టమైన సింహం నేనే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజ్ లైఫ్ని మంచిగా ఉపయోగించి ఏ విధంగానైనా, నాట్ జస్ట్ స్టడీస్, ఏదో చిట్టీలు పెట్టుకొని పాస్ అవ్వడం ఒకటే కాదు, చదువుకొని పాస్ అవ్వండి, అట్లా అంటలేను నేను, చిట్టీలు కూడా పెట్టుకోకండి దయచేసి. బట్ ఫాలో వాట్ యువర్ లవింగ్ అండ్ మీకు సక్సెస్ ఇస్ జస్ట్ 1 inch క్లోజర్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఇన్స్పిరేషన్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ. తరుణ్ భాస్కర్ గారు, మాకు అంటే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మేమందరం పడ్డ వాళ్ళమే. మీ లైఫ్లో అట్లా గాయపడ్డ మూమెంట్ ఏదైనా ఉందా? అవన్నీ చాలా ఉన్నాయి కానీ స్టేజ్ మీద చెప్పలేనండి. అంతే అంటారా? ఓకేలేండి. మరి ఈ సినిమాలో అయితే బాగా దారుణంగా గాయపడ్డారు అని తెలుసు. చాలా దారుణంగా, ఐ థింక్. కానీ ఇంతకీ ఏంటి అంత యుద్ధం చేసినట్టు చేస్తున్నారేంటి? అంటే ట్రంప్ ఇప్పుడు చేస్తుంటే మీరు ముందు నుంచి యుద్ధం స్టార్ట్ చేసినట్టున్నారు ట్రంప్ మీద. అంటే బేసిక్గా నేను వాస్తవం ఒకసారి చెప్పాలంటే, ఒక్కసారి యూఎస్ వెళ్ళానండి. ఈ సినిమా తర్వాత నేను వెళ్ళాను, ఎందుకంటే వీసా ఆఫీస్లో వాళ్ళు నా గురించి సెర్చ్ చేస్తే ఇది వస్తుంది, ట్రంప్ గురించి. కాదండి, మరి తెల్ల పిల్లి అది నన్ను రిజెక్ట్ చేసేసినారు ఆల్రెడీ. సో భాను గారు నన్ను ఏదో ఒక సూట్ కేసులో వేసి కెనడా వరకు అయితే తీసుకెళ్తా అన్నారు. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మీరు ఇందాక చిట్టీలు పెట్టారా అంటే అంటారా? ఆగండి, మీ ఛాన్సలర్ చైతన్యరాజు గారికి చెప్తాను, ఆయన మాటల్ని విందాం. సార్, మీ వాళ్ళంతా చిట్టీలు పెట్టాం మేము అంటున్నారు, ఫుల్ జోష్లో రెస్పాన్స్ అవుతున్నారు, మీరు ముందుకు రండి. లేదమ్మా, అదంతా మీ హయాంలోనే జరుగుతుందా? దే ఆర్ ఆల్ హైలీ డిసిప్లైన్డ్. మైత్రి GGU 2026 ఈరోజు గాయపడ్డ సింహం సినిమా తరుణ్ భాస్కర్, అలాగే టీమ్ భాను ప్రొడ్యూసర్ అండ్ హీస్ టీమ్ డైరెక్టర్, రియల్లీ ఇట్స్ ఎక్సలెంట్. గివ్ దెమ్ ఎ గుడ్ అప్లాజ్ అండ్ గుడ్ మూవ్. గట్టిగా మొత్తం హైదరాబాద్ వరకు వినపడాలి, ఒక్కసారి గట్టిగా చప్పటి కొట్టండి. వెరీ నైస్. సో డియర్ టీమ్, ఎస్పెషలీ Tarun, you are doing really good. We all wish this movie is going to be very good commercially hit and good message to the student, especially student community across the Telugu audience, of course in other languages also. Really, I admire. Concept is very good. I heard through Banu and Somaraju. Very nice. So we wish, on behalf of this group of institutions, we wish this movie is going to take a wonderful commercial hit, and it gives a laurel to you in your entire life. Now, a gentleman is coming, a hero, my almini. One second, wait. Sevanna, దమ్మా, దానికోసం వెయిటింగ్. ఈజ్ మై స్టూడెంట్ గైడ్ ఆల్మెనీ హియర్. ఇప్పుడు మనకి నౌ ఒకసారి మన శివన్న
ఈ గాయపడ్డ సింహం తరుణ్ భాస్కర్ అండ్ టీంని ఒకసారి విషెస్ చెప్తాడు. హలో, ఏంటి మళ్ళీ వచ్చానని చూస్తున్నారా? తరుణ్ భాస్కర్ అన్న ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా వచ్చి సపోర్ట్ చేయాలా లేదా? గాయపడ్డ సింహం, నవ్వకండి, సీరియస్ మ్యాటర్, కింద అదే ఉంది. ఏనా? సో అన్న సినిమాలు ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి, తరుణ్ భాస్కర్ గారి సినిమాలు ఎప్పుడున్నా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటాం, అదే ఫేస్ మీద స్మైల్తో బయటకు వస్తాం. ఈ సినిమా కూడా అలాగే వస్తాం కదా, 100% అలాగే వస్తాం. అలాగే దీనికి డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ గారు ఆల్ ద బెస్ట్ సార్, తప్పకుండా మళ్ళీ హిట్ కొడతారు. అలాగే ప్రొడ్యూసర్ పవన్ గారు అనుకుంటా, పవన్ గారు అండి, బాలు, ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన గైడ్ నుంచి తప్పకుండా ఈ సినిమా చూస్తారా లేదా? తప్పకుండా చూడాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది హీరోలు మన గైడ్ కాలేజ్కి వస్తున్నారని దాని అర్థమేంటో తెలుసా? మనం సినిమాని ఆదరిస్తామని. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. గాయపడ్డ సింహాన్ని ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రీనివాస్. చైతన్య రాజు గారు, మీ స్పీచ్ అయిపోయినట్లేనా? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు కూడా ఒక సింక్లో ఉన్నారు, మధ్యలో మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకుంటున్నాం సార్. వాళ్ళు చిట్టీలు పెట్టి పాస్ అయ్యమంటున్నారు, మీరేమో డిసిప్లైన్ స్టూడెంట్స్ అంటున్నారు. రెస్పాన్స్ చాలా క్లారిటీగా ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ఇలకత మఫ్లియా జరుగుతుంది, నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, ఫైన్, ఐ అండర్స్టాండ్ టోటలీ అనమాట. సో ఇప్పుడు సార్ అవ్వలేదు, ఇంకా ఒక Q&A ఉంది. వాళ్ళు మీ స్టూడెంట్స్ అందరినీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మీరు రెడీయా? ఎస్. సో మొదటి క్వశ్చన్ ఎవరు, ఎక్కడ? మీ పేరు చెప్పేసి క్వశ్చన్ ఎవరికో కూడా మీరు చెప్పండి. ఐల్ గివ్ ద మైక్. హలో. ఎస్, హలో. మీ క్వశ్చన్ ఎవరికి? తరుణ్ గారికి. అంతే, అదే మైక్ అక్కడ పెట్టేసి అక్కడ ఒకటి వచ్చేస్తాను అనమాట. ఎస్. ర్యాగింగ్. హాయ్, ఐఎమ్ లలిత. హాయ్ లలిత. హాయ్ సార్. ఓకే, గాయపడ్డ సారీ మీ లైఫే ఒక మూవీ అయితే ఏం టైటిల్ పెడతారు? మీ లైఫే ఒక మూవీ అయితే ఏం టైటిల్ పెడతారు? నేనేం పెడతాను, వాళ్ళైతే లలిత అనే పెట్టేటట్టున్నారు. గాయపడుతున్న సింహం అని పెడతా. బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. అవసరా సార్, ప్రమోద్ గారు, 2 లైన్లు పాట పాడరా సార్? ఇదేనా? ఎస్ సార్. మీ ఇష్టం సార్, వాళ్ళని ఏది ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారో, గట్టిగా వాళ్ళ ఎనర్జీని ఎలా అయితే తీసుకురావాలనుకుంటున్నారో ఆ పాట పాడేసేయండి. ఓకే, ఫ్రీ స్టైల్. ఐ థింక్ లైక్ ఇక్కడ అందరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారా? ఇన్స్టాగ్రామ్లో అప్పుడు ఒక పాట వచ్చింది, గుర్తుందా? మేము బుక్కులు చదవడం కంటే ఇన్స్టాగ్రామ్లు, సోషల్ మీడియా ఇదే పని సార్. వాళ్ళకి ఏం తెలుసుంటుంది తెలుసా? నేను తాగితే చిన్న బార్లన్నీ ఏర్లైతే, బీర్లన్నీ లైన్ కడతా, మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అవుతుంది, నైట్ అవుతుంది, తాగినాక ఫైట్ అవుతుంది, గంటలోనే లైట్ అవుతుంది, మొత్తం చిత్తు మాటలోనే క్రౌడ్ అంతా ఫ్యాన్ అవుతుంది. అరే అసలు పాట షురు అవుతుంది, ఆడనోడిని ఆడిస్తా, పాడనోడిని పాడిస్తా, ఫుక్కట్లో జ్ఞానం ఇస్తూ తాగనోడిని తాగిస్తా. తాగరా బాయ్ తాగు. అరే యాంగర్ మేనేజ్మెంట్లో మనం కూడా సున్నా, లోకంతో పని లేదు, నాతో నేనున్నా. ఏం చేస్తావు బాబు అంకుల్, బుక్కు రాస్తున్నా, నస్సావు నేను చేస్తా, మీకెందుకు రా అన్న. లోకులు కాకులు కావు కూతలు, కాలనీలో అంటికుండవు నోటికి మూతలు, లైట్ లేరా లైట్, ఇలా గాసిప్ ఫన్ గురు, తీసుకో జ్ఞానం వదిలే మార్కులు. జ్ఞానం కావాలా, మార్కులు ఏడికి పోయినా కానీ ఎట్లుంటుంది? లేకపోతే అందరు మళ్ళీ గాయపడతారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు వదిలే మార్కులు అంటే అంత పెద్ద పాస్ ఇస్తే మొత్తం వదిలేమంటున్నారేమో అనుకున్నా నేను. స్టడీస్ మార్కులు పట్టించుకోకు, జ్ఞానం పట్టించుకోవాలి. నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఇస్ డివైన్ అనమాట. అంటే వైన్ లా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, అలా అనమాట. మీ అందరికీ తెలుసు కదా బాగా. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్. తరుణ్ సార్, what do you enjoy the most, being a director or being an actor? బోత్ యాక్చువల్లీ, కానీ డైరెక్టర్ అయితే ఇంకా మజా వస్తుంది యాక్చువల్లీ. Why? మొత్తం సీన్ అంతా మన ముందే ఉంటుంది కదా, అక్కడ సీన్లో మనం ఉంటాం కదా, మనకి ఎట్లా వస్తుందో తెలియదు.
సో కంట్రోల్ కొంచెం ఎక్కువ ఉంటుంది డైరెక్షన్ అప్పుడు. సో ఐ లైక్ డైరెక్టింగ్ అలాట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ Hi, I'm Aparna. One line about Gayapata Simham in different accents. First, British. ఏ అయితే ఇప్పుడు యు ఆర్ డైరెక్టింగ్ మీ అపర్ణ ఇస్ డైరెక్టింగ్ నా బ్రిటిష్ యాక్సెంట్. I'll try, but I can only say one accent, I guess. నాకు అంత రాదు. Okay, Hyderabadi. ఏ గాయపడే సింహం చూడండి రా బాయ్, ఎప్పుడు వచ్చి చూస్తారో నాకు చెప్పండి, టికెట్లు బుక్ చేసి పెడతాను. Try our Rajamandri Godavari slang. ట్రై చేస్తానండి, కానీ మీరు అందరూ వచ్చి చూస్తారు కదా సినిమాని. తప్పకుండా. తప్పకుండా వస్తారు కదండి. తప్పకుండా. చేపల చెరువు ఉంది, అక్కడ చేపలు ఫ్రీగా ఇచ్చేస్తాను మీ అందరికి. పనిలో ఒకసారి రాయలసీమ కూడా ట్రై చేసేరా, మనం అక్కడ కూడా కవర్ చేసేద్దాం. ఇప్పుడు రాయలసీమ ట్రై చేసేవారని మైకేష్ కొడతారేమో నన్ను. పర్లేదు, ట్రై చేయండి. ట్రై చేయడమే కదా. ఎవరైనా హెల్ప్ చేస్తే రిపీట్ మీరు చేయండి, మీరు హెల్ప్ చేయండి. మా చిత్తూరు అసలు నా ర్యాగింగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చేయండి. లేదు, రాయలసీమలోనా? రాయలసీమ అమ్మాయి ఏంటి చెప్పకపోతే నన్ను కొడతారు ఇంకా. ఇంత లాగే అరవండి లేకుండా ఆమె చెప్పేటట్లేదు. ఒకసారి అరవండి. మీరు ఆల్రెడీ పుష్ప చూస్తుంటారు, యాక్సెంట్ కొంచెం బాగా అలవాటు అయి ఉంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చుగా. మీరు నన్ను స్పాట్లో పెట్టారనమాట. చూస్తారా లేదా? ఖచ్చితంగా చూస్తాం స్వామి మీ సినిమా. ఎస్. ఓ మీకు మైక్ పర్మనెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అపర్ణ, మీ సినిమాలో నేను ఉన్నానా మరి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు మైక్ ఎవరి దగ్గర ఉంది? అన్న నా పేరు మదన్. సురేందర్ ద బాటిల్. ఇది కాదు, నాది కాదు. మదన్, క్వశ్చన్ ఏంది మదన్? Surrender the mic. ఓకే, సరెండరింగ్ ద మైక్. ఓహో అదా, ఇంకా బాటిల్ అన్నట్టు వినిపించింది. ఏ బాటిల్ నాకు అర్థం కాలేదన్నమాట. నిజంగానే చేస్తున్నారు. అసలు మీరు ఇంతకీ ఏం అడుగుదాం అనుకున్నారు మదన్? వేసా రిజెక్ట్ అయితే ఎక్కువ బాధ ఉంటుందా, లేదా లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ ఉంటుందా? మళ్ళీ చెప్ప ఒకసారి. లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ పెయిన్ ఉంటుందా? రిజెక్ట్ అయితే ఎక్కువ బాధ ఉంటుందా, లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ బాధ? ఈ క్వశ్చన్ ఎవరికి? తరుణ్ గారికి. ఎస్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది ఏదో ఎంసెట్ ఎగ్జామ్ క్వశ్చన్ లాగా నువ్వు ఇస్తున్నావు నాకు. ఓ 4 ఆప్షన్స్ కూడా ఇచ్చేసే, చెప్పేస్తా. ఇచ్చాడు ఆప్షన్స్. నాకు నేను చాలా స్టూడియస్ని, సో చదివేటప్పుడు ఫెయిల్ అయినప్పుడే చాలా బాధ అవుతుంది. ఏ నిజం చెప్పండి తరుణ్ భాస్కర్ గారు. దీని ఆన్సర్ నేను ఇస్తాను. వీసా రిజెక్ట్ అయ్యి దానివల్ల పిల్లపోయినప్పుడు ఎక్కువ బాధేస్తుంది. అంటే ఆయన ఇంకో ప్లాన్ కూడా వేసుకున్నారన్నమాట. వీసా వస్తే ఆయన ప్లాన్ ఏంటో తెలియదు, కానీ తెల్ల పిల్లలు కూడా ఉంటారు, కొంచెం ఏదో ప్లాన్, అక్కడ కూడా డిసప్పాయింట్ అవుతారేమో. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్న. హాయ్, ఐఎమ్ సూర్య. హాయ్ సూర్య. అదే టీజర్ చూడగానే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? అసలు చాలా బాగా అనిపించింది. ఈ టీజరే కదా? ఈ టీజర్. అరే అసలు నేను నిన్ను అడగాలనుకుంటా, సర్లే నువ్వు నన్ను అడుగుతావు. ఇదేదో కొత్తగా ఉంది. చాలా బాగా అనిపించింది. కశ్యప్ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అనమాట. సో హీ కమ్స్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. ట్రేజర్ అన్నప్పుడు నాకు ఫస్ట్ అర్థం కాలేదు, టీజరా ట్రైలరా అంటే ట్రేజర్ అని అన్నాడు. తక్కువ నచ్చేసింది నాకైతే. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ చెప్పాను. ఎస్. అసలు ఎవరైనా టీజర్ ఎట్లుంటుందని యాక్ట్ చేసిన ఆయన్నే వెళ్ళి అడిగారు, చూసారా? ఇది బెస్ట్ క్వశ్చన్ అనమాట ఈ ఎంటైర్ Q&Aలో. సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్న. హాయ్ మ్యాన్. ఐఎమ్ సాయి. హాయ్ సాయి. అన్న, రాజమండ్రిలో మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? రాజమండ్రి రోజ్ మిల్క్. ఇప్పుడే చెరుకు రసం కూడా తాగొచ్చినాను, చాలా బాగుండే. చెరుకు రసం కూడా నచ్చింది. నెక్స్ట్. అన్న తరుణ్ భాస్కర్ అన్న, యారే టీజర్ లో గాయపడే సింహం అని టైటిల్ పడింది కదా, అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? నువ్వు కొడతావేంది? నువ్వు కొట్టేటట్టు అడుగుతున్నావు. పవర్ఫుల్ గా ఉందా? ఏది రియాక్షన్? టీజర్ లో టైటిల్ పడింది కదా గాయపడ్డ సింహం అని, అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే నాకు నచ్చింది. మీరు అందరు Powerful గా ఉందా లేదా? నాకు చాలా బాగా అనిపించింది. మీకు నచ్చిందా? మీరు చెప్పాలి. అయితే ఓకే, నాకు కూడా పవర్ఫుల్ గా నచ్చింది సినిమాకి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ 1 or 2 questions. లాస్ట్ 1 or 2 questions. హాయ్ అన్న. హాయ్. నా పేరు భార్గవి. హాయ్ భార్గవి. సో రౌడీ బాయ్ తో నెక్స్ట్ మూవీ ఎప్పుడు మీది? ఇప్పుడే పెళ్ళైంది కదా, కొంచెం రెస్ట్ తీసుకొని దాని తర్వాత చూసుకుందాం. వెయిటింగ్ అన్న మీకోసం.
అదే ఆల్రెడీ వరుస ఈవెంట్స్ తో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నానని చెప్పారు కదా, కొంచెం బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ ఆయన అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఓకే, తరుణ్ సార్, ఎస్. పెళ్లి చూపులు డైరెక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్? అచ్చా, అది లాంగ్ ఎసే ఆన్సర్, అది షార్ట్ ఆన్సర్ నేను స్టేజ్ చెప్పాను. చెప్పండి, 2 మార్క్స్. కానీ నాకు చాలా నచ్చింది. ఇట్ వాజ్ అమేజింగ్. ఐ థింక్ ఏదైనా కానీ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు చాలా భయం వేస్తుంటుంది, మన వైవా ఇంటర్వ్యూస్ లాగేమో. కానీ ఏదైనా భయపెట్టిస్తుందంటే అదే చేయాలి, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ యుల్ ఆల్వేస్ హ్యావ్ సక్సెస్. దట్ వాస్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఇంకొక క్వశ్చన్, లాస్ట్ వన్ క్వశ్చన్. ఓకే, యా, క్విక్లీ. హాయ్ అన్న, మై Hi. నేమ్ ఈజ్ ఆశా. హాయ్ ఆశా. మీ మూవీస్ లోంచి మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటో చెప్పండి. ఏం చేస్తున్నావు అంటే బుక్ రాస్తున్నా. ఏ బుక్ అంటే నా చావు నేను చస్తా నీకెందుకు. ఎప్పుడు మన సావు మనమే చస్తూ ఉంటాం కాబట్టి పక్కనోడికి చెప్పాల్సిన అవసరం లేదు, మన సావు మనం చావాలంతే. థ్యాంక్ యూ. ఇంకో లాస్ట్ క్వశ్చన్, కొంచెం అర్థమయ్యే క్వశ్చన్స్ అడగరా మా వాళ్ళని. తరుణ్ సార్, Yes. ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఎప్పుడు? ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఈ ఇయర్ ఎండ్ అక్టోబర్లో వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ వస్తా నేను తప్పకుండా. ఎస్, డన్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ప్రమోద్ హర్షకి మైక్ ఇచ్చేద్దాం. మా వాళ్ళు సాంగ్ కూడా, ట్రాక్ కూడా రెడీగా ఉంది. ఒకసారి మీరు ఆ ట్రాక్ విన్న తర్వాత మా వాళ్ళతో కలిసి మా వాళ్ళు అవునా? జాయిన్ అవుతారు. ఎస్, నేను ఒక పాట వేసుకొని బయలుదేరదామా? రెడీయా? కాదు, ఇంతకీ ఇటువైపు సెక్షన్ అంతా నిండిపోయింది, ఇటువైపు ఏంటి చాలా ఖాళీగా ఉంది? ఓ, అమ్మాయిల ఫెస్టివల్కి రారా? వచ్చారు, కూర్చున్నారు. కానీ చాలా లేజీ అబ్బాయి. బాయ్స్ ఏం సంగతి బాయ్స్? రెడీయా? ఉమెన్ ఎంపవర్మెంట్ ఏది? గర్ల్స్. అమ్మో, వాళ్ళ సన్నగా ఉంటే చాలా ఎక్కువ వినిపిస్తుంది. మళ్ళీ బాయ్స్, ఆర్ యు రెడీ? Bueno. రా చూపిస్తా తెలుగోడి బలమేంటో, మైకెట్టి వినిపిస్తా గుండెల్లో ఏముందో. రా చూపిస్తా హిప్ హాప్ లో ఎంతుందో, రాప్ చేస్తూ తేలేస్తా సంగీత సందర్భంలో కథలెన్నో వినిపిస్తా. వాడుక భాష గద్దలా వినిపిస్తా, సరికొత్త ప్రాసలతో తిరిగేసి మరిగేసి తెలుగులో యాసతో వర్షిస్తా. హుక్కిస్తా పాడుకో పాడుకో, నువ్వు పాడుకో పాడుకో, నువ్వు పాడుకో పాడుకో. సరికొత్త బీట్, సరికొత్త ఫ్లో, మాటల్ని మడతడి తెచ్చేస్తా ఫ్లో. సరికొత్త బీట్, సరికొత్త యో, కలిపేసి తెచ్చేస్తా కొత్త వీడియో. कौन है हीरो, कौन है जीरो? तू है जीरो, छोड़े मैं हूँ गोरो. अबे राक्षस का भगवान, बच के रहो, थोड़ा डर के रहो, थोड़ा बच के रहो. तुम सी छोटे मैदान पे खेलो, टिकटॉक लो, विकटॉक लो, गटर में डालो. रियल शिट आंखें बंद करके सुनो, रियल लाइफ आंखें खोल के देखो. कल्लू मुस्कुंटे कोरी कल्लेनो, कल्लू తెరిచి చూడు దేవుడి గుళ్ళో. ఆ దేవుడి గుళ్ళో, అదే బుడి గుళ్ళో అసుర అలియాస్ కేక. మన తెలుగులో ఫ్లో పులి కేక, మనం చేసే పని మొత్తం కేక. చల్ చల్ నడువే ఎరేవువా ఏ అసుర అలియాస్ కేక. మన తెలుగులో ఫ్లో పులి కేక, మనం చేసే పని మొత్తం కేక. చల్ చల్ నడువే ఏ అసుర అలియాస్ కేక. మన తెలుగులో ఫ్లో పులి కేక, మనం చేసే పని మొత్తం కేక. చల్ చల్ నడువే. నా కవనము ఎరగని కవితల కలబడి గుండెల గూటిలో పిచ్చుకల సవ్వడి మనసుతో పలికే మెదడికి సరి సరి నాలుక నాట్యం నిసుగమ సరి 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 విడు బదిలిరికలి వార్ ది ఫ్లో చిన్నలకెనది మెటఫోర్ పది పది పెరగని బదలంగా ఎదగని లోకమిక మరవని కథ ఇక మొదలది గుండెలోనే మాటలని భావాలుగా మారి మారి భావలోనే భావాలని పదాలుగా మారి మారి బుర్రలోనే పదాలని కలముకు జారి కలముక గీత రుద్ర తాండవం ఎవడి తరము అగు దీన్ని అప్పడం కాళ్ళ కాలంలో దుఃఖ మోహంలో కలిసి వెలిసి చూడు కొత్త లోకాన దిద్దే మేము కొత్త రంగులు. అసుర అలియాస్ కేక, మన తెలుగు ఫ్లో పులి కేక, మనం చేసే పని మొత్తం కేక. చల్ చల్ నడువే అసుర అలియాస్ కేక. మన తెలుగులో ఫ్లో పులి కేక, మనం చేసే పని మొత్తం కేక. చల్ చల్ నడువే అసుర అలియాస్ కేక. మన తెలుగులో ఫ్లో పులి కేక, మనం చేసే పని మొత్తం కేక. చల్ చల్ నడువే కేక కేక కేక. మన గోదావరి అంటే కేక 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 కేక. మనం చేసే పని మొత్తం కేక 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 కేక. మన తెలుగు అంటే కేక 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 కేక. మనం చేసే పని మొత్తం కేక. What's up? That's our time. గాయపడ సింహం నెంబర్ 7 signing off. థ్యాంక్ యూ. బట్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ వాళ్ళ Okay. దగ్గర నుంచి,
ఈ థీమ్ సాంగ్ కి వాళ్ళు హుక్ స్టెప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎలాగో కశ్యప్ గారు, తరుణ్ భాస్కర్ గారు వీళ్ళందరూ కూడా పర్ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళతో పాటుగా ఒకసారి లెట్స్ ప్లే ద సాంగ్ అగైన్. స్టూడెంట్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. గో ఫాస్ట్ క్విక్లీ. ఒకసారి గట్టిగా మీ ఫ్రెండ్స్ కి ఒకసారి గట్టిగా ఓ వేసుకుంటే వాళ్ళు కూడా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేస్తారనమాట. ఎస్ ప్రమోద్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ బాయ్ గైస్. Please be సీ యు ఇన్ seated. థియేటర్స్. అక్టోబర్ మళ్ళీ వస్తా. ఓకే చిన్న టీం అందరూ కూడా స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ జీజీయూ యూనివర్సిటీ మేనేజ్మెంట్ నుంచి చిన్న సన్మానం టు ఆల్ ద థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. త్వరలోనే గాయపడ్డ సింహం థియేటర్స్లో చూడాలని చెప్పి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మమ్మల్ని వాళ్ళ ఇక్కడికి ఇన్వైట్ చేసి అండ్ మీ ఎనర్జీతో మమ్మల్ని కూడా నింపి చాలా హ్యాపీగా మమ్మల్ని పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా థియేటర్స్లో గాయపడ్డ సింహం చూస్తారు కదా. ఎస్ తప్పకుండా చూడండి. ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమా కాన్సెప్ట్తో ఈ సినిమా టీం రాబోతున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా మీ ముందుకు అనౌన్స్ చేయబోతున్నారు. We want to take one selfie with all of you guys. ఎస్ ఓకేనా, సెల్ఫీ తీసుకుందాం అందరూ కలిసి. ఎస్
అడవిలోన సింహం ఊరు దాటబట్టే తట్టబుట్ట అన్ని సర్దుకొని సాగబట్టే ఊరు దాటే లోపే తెల్ల పెళ్లి ఎడ్డు పడగ యూటర్న్ Thanks to the GGU management. Thank you so much, guys. Thank you. Good night. Thank you. జాబ్ కూడా అరే ఉత్తిగానే ఊడిపోయే ఇదలు కలిగే ప్రేమ కూడా చెట్టు నుండి జారిపోయే సాఫీ లైఫ్ యూటర్న్ కొట్టలే చెక్ ఎస్ జస్ట్ పాస్ అండ్ మీ అందరూ మళ్ళీ ఇంతకు ముందు మేము ఇంటరప్ట్ చేసినట్టున్నాం కదా, మధ్యలో చిన్న బ్లాక్ తీసుకున్నాం. అండ్ మీ బ్యాండ్ రెడీగా ఉంది, ఒకసారి మీ బ్యాండ్ కి కూడా గట్టిగా చప్పట్లు. ఎంజాయ్ గైస్.